కలిగి మన జీవితంలో ముందుకు సాగటానికి ప్రధాన కారణముల గురించి ఆయనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుదాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, లోకమును నేను జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ప్రభువైన యేసుక్రీస్తు మొట్టమొదటిగా దేనిని జయించాడంటే లోకాన్ని జయించాడు. ఏం జయించాడమ్మా? ఈ లోకాన్ని జయించాడు. అశాశ్వతమైనటువంటి లోకము, ఈ లోకాన్ని ఆయన జయించాడు. లోకాన్ని ఎందుకు జయించవలసి వచ్చింది అని మనం ఆలోచిస్తే, మొదటి యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16, 17 వచనాలు చదువుదాం. 14వ వచనం నుండి. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. మీకు వ్రాయుచున్నాను. దేవుని వాక్యము మీ యొద్ద నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపబడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబములను జయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు విశ్వాస జీవితంలో చాలా ప్రమాదకరమైనటువంటివి. మత్తయి సువార్త 4:4 చూద్దాం ఒక మాట. అందుకాయన మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతారు లేక జీవిస్తారని ఆయన తెలియజేశాడు. ఇక్కడ రొట్టెలు దేనికి గుర్తుగా ఉన్నాయి అంటే శరీర ఆశకు గుర్తుగా ఉన్నాయి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని మన ప్రాణములు ఎంతగా ఆతృత పడుతున్నాయి అంటే అంతగా ఆతృత పడుతున్నాయి. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లుగా మానవునికి ఆనాడు ఈ జానడు పొట్టలో ఈ ఆకలి అనేటటువంటిది లేకుండా ఉంటే లోకములో మానవుడేమై ఉండేవాడు? ఎవరి మీద ద్వేషాలు కానీ, కక్షలు కానీ, హత్యలు కానీ, మానభంగాలు కానీ, ఏ అరాచకమును జరిగించడానికి వీలు లేని వాడుగా ఉండేవాడు. కానీ ఏ ఆశ కలిగిందంటే శరీరాశ కలిగింది. శరీరాశ అనగా ఆహారము. ఈ ఆహారము కొరకు నేను మంచిగా ఉండాలా, నేను బ్రతికి దినమంతా కూడా సుఖంగా బ్రతకాలంటే ఏం చేయాలని, నేను ఎవరినో కొన్ని మోసం చేయాలి, లేదా అక్రమంగా ఏదైనా దోచుకోవాలి అనేటటువంటి ఆశను కల్పించేటటువంటి ఆశను ఆయన శిలువ మరణము ద్వారా దానిని జయించాడు. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే లోక రాజ్య మహిమలన్నీ కూడా ఆయనకు చూపించాడు. అదేంటంటే నేత్రాశ. లోక రాజ్య మహిమలన్నీ కూడా చూపించాడు. ఇది నేత్రాశ, జీవపు డంబములు. ఈ మూడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు తన శిలువ ద్వారా జయించాడు. ఏం జయించాడు చెప్పండి? ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములనున్నవి. ఇవి ప్రధానంగా దేవుడు జయించాడు కాబట్టి ఆయన అన్నాడు, లోకములో ఉంటున్నటువంటి మీకు శ్రమ కలుగును. నాకు శ్రమలు వద్దు అని నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా శ్రమలు నిన్ను వెంబడిస్తాయి. ఇది సృష్టించినటువంటి సృష్టికర్త చెప్పాడు.
ఆయన మాట నిరర్థకము కాదు. ఆకాశము భూమి గతించిన ఆయన మాటలు గతించవు. కాబట్టి లోకాన్ని ఆయన జయించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యం. యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, పాపమును జయించాడు. లోకములు ఏముందమ్మా? లోకములు ఏముంది? అందరు చెప్పండి. పాపం ఉంది. ఆ పాపాన్ని ఆయన జయించాడు. అది యెహోవాకు దేవుడు బయలుపరిచాడు. కాబట్టి ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. రోమా 12:2. ఏం జయించాడు? ఈ లోక మర్యాద. గమనించండి, తెలంగాణ సంప్రదాయ ప్రకారంగా అల్లుడు ఒకవేళ అత్తగారింటికి వచ్చాడు అనుకో, అల్లుడికి ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? మర్యాద చేయాలా. నువ్వు ఎంత పిండి వంటలు చేసి పెట్టినా, ఎంత బిర్యానీ చేసి పెట్టినా అది తృప్తుండదు. కానీ ఒక గ్లాసు కళ్ళన తెచ్చి అల్లుడికి ఇవ్వాలి. అలా తెచ్చి ఇస్తే అల్లుడేమవుతాడు? చాలా సంతోషిస్తాడు. ఏ మర్యాద? ఈ లోక మర్యాద. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ మర్యాదలు జయించాడంటే లోక మర్యాదలు జయించాడు. లోకములో చాలా రకాలైనటువంటి మర్యాదలు ఉన్నాయి. వాటన్నిటి కూడా ఆయన మరణము ద్వారా ఆయన జయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కొలస్సీ 2:14-15. మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసిన సిలువ మరణము పునరుద్ధానము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ సిలువ మరణము ద్వారా ఏమి తెలియజేశాడంటే పునరుద్ధాన్ని మనకు తెలియజేశాడు. కాబట్టి ఆయన మరణము ద్వారా మొట్టమొదటిగా ఏమి జయించాడంటే లోకాన్ని జయించాడు. నీవు కూడా లోకములో ఉంటున్నావు కాబట్టి ఆయన బిడ్డగా నువ్వు జయించవలసింది లోకము. లోకములో రకరకాల మర్యాదలు ఉన్నాయి, రకరకాల ఆచారాలు ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. వీటన్నిటిని నువ్వు ఏమి చేయాలి అని అంటే నీ మరణము ద్వారా వాటిని నువ్వు జయించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము కలవారైనందున ఆ ప్రకారమే ఆ మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని జయించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి లోకాన్ని జయించాడు, లోకాన్ని ఏలుతున్నటువంటి అపవాదిని జయించాడు. అపవాది మనకంటే కూడా చాలా బలమైనటువంటి వాడు, మనకంటే చక్కటి ప్రసంగాలు చేయగలిగినటువంటి వాడు అపవాది. దేవుని ఆరాధించుటలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని
కలిగినటువంటి వాడు అపవాది. కానీ ఒకటి ఏమి చేత కాదంటే ప్రార్థన చేయడం చేత కాదు. నువ్వు ఎక్కడైతే ఆయన నామములో మోకరించావో 10 అడుగుల దూరం పారిపోతాడు. నువ్వు ఎంత చక్కగా పాట పాడినా వాడు చక్కగా ఆలకిస్తా ఉంటాడు. నీ దగ్గరకు వచ్చి నిన్ను జోగొడతాడు. ఏం పాడుతున్నామ్మా, ఏం పాడుతున్నావు? పాట పాడటం వానికి తెలుసు, ఆరాధించటము వానికి తెలుసు. కానీ ఏం తెలియదు, ప్రార్థన చేయటము వానికి తెలియదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు రెండో మాటగా ఆయన శిలువ మరణము ద్వారా అపవాదిని జయించెను. మొదటి యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు లోకము వైపు చూస్తూ అపవాది వైపు చూస్తే మనల్ని ఏమని చెప్పాలా? లోకములో ఉన్నవాని కంటే నాలో ఉండేటటువంటి వాడు గొప్పవాడు. చెప్పండి, అందరు చెప్పండి అన్నమాట, అందరు చెప్పండి అన్నమాట. నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన ఎలాంటి వాడు అంటే జయశీలుడు, సమస్తమును పాపమును జయించినటువంటి వాడు, లోకమును జయించిన వాడు, లోక ఆచారములను జయించినటువంటి వాడు, అపవాదిని జయించినటువంటి వాడు. ఒకటి, అపవాది యొక్క బలమును జయించాడు. ఏం జయించాడమ్మా? రెండోది, అపవాది క్రియలను జయించాడు. మూడోదిగా అపవాది యొక్క తంత్రములను జయించాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను, నీకు తెలియను. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన యందు నిలిచి ఉన్నవాడెవడును పాపము చేయుడు. పాపము చేయువాడును ఆయనను చూడలేడు. చిన్నపిల్లలారా, ఎవరిని ఎవడును మిమ్మలను మోసపరచనీయదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అపవాది యొక్క బలమును, అపవాది క్రియలను, అపవాది యొక్క తంత్రములను ఆయన జయించిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అపవాదిని చూస్తే మన కంటబడితే నువ్వేం చెప్పాలి? రే, నీ యొక్క తంత్రాలన్నీ కూడా నాకు తెలుసు అని ధైర్యముగా. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సంఘం అభివృద్ధి కాకుండా సంఘములుండే విశ్వాసులు చెదిరిపోవాలని బలముగా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. రాత్రికాల సమయం ముందు ప్రార్థించి పండుకుంటే చక్కగా విషయాలు ప్రభు చూపిస్తా ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు ముసుగు ధరించుకొని ఉన్నారు. వారి సంఘం మీద ప్రయోగం చేస్తా ఉన్నారు. సంఘం అభివృద్ధి కావద్దు, సంఘము చెదిరిపోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా రాబో దినముల యందు సంఘము అభివృద్ధి చెందుతుందే గాని చల్లా చెదురుగా దేవుడు మారనివ్వడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాని యొక్క బలమును, వాని క్రియలను, వాని తంత్రములను దేవుడు ఎరిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వాక్యం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వాక్యం. మరియు నీకును స్త్రీకిని, స్త్రీ సంతానములకును ఆమె సంతానములకును వైర్యము కలగజేసేదను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆదిలోనే అపవాదైనటువంటి సాతానుడు దేవుని బిడ్డల యందు ఏమి కలిగి ఉన్నాడంటే వైర్యము కలిగి ఉన్నాడు.
ఇది ఈ రోజున కలిగిన వైర్యము కాదు. ఆ దినముల యందు ఆదమవ్వలు సృష్టింపబడినప్పుడే దేవుని బిడ్డలతో వానికి ఏం కలిగిందంటే వైర్యము కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడు ఏమి జయించాడు? రెండవది అంటే అపవాదిని జయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వాక్యం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వాక్యం. సమస్త జనములను పడగొట్టి ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకు కొనుపోబడెను. ఈ స్త్రీ ఎవరంటే ఘట సర్పము. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి కృప ఎప్పుడైతే ఈ స్త్రీ కలిగినటువంటి బిడ్డ ప్రసవిస్తుందో వాడిని మృంగివేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఆమె జన్మనిచ్చింది. ఆ శిశువు ఎక్కడికి చేర్చబడ్డాడంటే సింహాసనం యొద్దకు చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అపవాదిని జయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు శిలువ మరణము ద్వారా ఒకటి లోకాన్ని జయించాడు, రెండోది అపవాదిని జయించాడు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనము 57వ వచనము. ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము, పాపముకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రము ఏమిటి? ధర్మశాస్త్రం అంటే కంటికి కన్ను, పంటికి పన్ను. ఒక మనిషి ఒక చెంప మీద కొడితే తిరిగి రెండొచ్చి వాడు ఏం చేయాలంటే చెంప మీద కొట్టాలి. ఇది ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధులను ఆయన జయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ఇప్పుడు 57వ వచనం చదువుమా. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. పాతాళము మీద జయము. ఎక్కడ జయం పొందాడట? పాతాళము మీద జయము. ఆ పాతాళములో ఉండి ఆయన అంటాడు, మరణమా నీ ముల్లెక్కడా? పాతాళం చాలా సంతోషించాడు. వచ్చిన వాడిని ఇక్కడనే బంధిస్తామని చూసింది, కానీ పాతాళము ఆయన మరణాన్ని బంధించలేకపోయింది. ఆ పాతాళాన్ని ఆయన జయించి తిరిగి సజీవుడిగా లేచిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీవు పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎవరైనా చనిపోయినా తిరిగి లేస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మూడవదిగా ఏం జయించాడు? ఆయన పాతాళమును జయించాడు. అందరు చెప్పండి, ఏం జయించాడమ్మా? పాతాళం. ఒకటి లోకాన్ని జయించాడు, రెండవదిగా అపవాదిని జయించాడు, మూడవదిగా పాతాళమును జయించాడు. నాలుగవ విషయంగా జ్ఞాపకం చేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేవునికి స్తోత్రం చెప్పండి.
ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా ఏమి జయించాడంటే కీడుని జయించాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే కీడుని జయించడానికి. కీడు చేస్తే ప్రయోజనం లేదు, కానీ కీడు చేసే వారికి మనం ఏం చేయాలా? మేలు చేయాలా. ఈ మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నిశ్చయముగా వారు దీవించబడతారు. కీడు చేసిన వారికి కీడు ఎప్పుడు కూడా మనం చేయొద్దు. కీడు ద్వారా మేలు అనేటటువంటిది దాచబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44-45 వచనాలు చదువుతాం. నేను మీతో చెప్పినదేమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించిన మాట అండర్లైన్ చేసుకోండి. మీరు నిజంగా పరలోకములో ఉండే నీ తండ్రికి మీరు కుమార్తెగా కుమారుడుగా ఉండాలంటే మీ శత్రువులను మీరు ప్రేమించుడి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. ఎంత చక్కటి మాట. నిన్ను హింసిస్తూ ఉన్నారు, అనుక్షణము అనుదినము కూడా నీకు కీడు కల్పిస్తూ ఉన్నారు, వారి నిమిత్తము ప్రార్థన చేయు. 48వ వచనం చదువుమా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులై ఉండు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ తండ్రి కీడును జయించాడు కాబట్టి మేము కూడా లోకములో కీడును జయించి మీకు కీడు చేయ వారికి మీరేం చేయాలా? మేలు చేయాలి. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనం చదువుదాం. క్రీస్తు మీ కొరకు బాధపడి అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఏముంచిపోయాడంట? ఆయన అడుగు జాడలలో మనం నడవాలని మనకు మార్గం చూపించి ఆయన వెళ్ళిపోయాడు. ఆ చూపించినటువంటి మార్గంలో మనము కూడా నడవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. చదువు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి మరల దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఎదురింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తనను తాను అప్పగించుకొని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుడు దేని జయించాడంటే కీడుని జయించాడు. నీ ముందుంచబడినటువంటి కీడును నువ్వు జయించి దేవుడు లోకమును జయించాడు, అపవాదిని జయించాడు, పాతాళమును జయించాడు, కీడును జయించాడు. అదే ప్రకారంగా నీవును అలాంటి జయ జీవితాన్ని కలిగి ప్రభు కొరకు జీవించి ఆయన నామమును ఘనపరచుదుముగాక.